ఇందాక నుంచి అదంతా చెప్తున్నావు కానీ మాకు ఆ క్రాకర్స్ చూపించరా బాబు అని అనుకుంటున్నారు కదా. ఆ క్రాకర్స్ అయితే మీకు చూపించేస్తాను. అది చెప్పాను కదా మీకు ఆల్రెడీ. చిన్నపిల్లలు అది అగ్గిపెట్టెలా వెలిగిస్తే పేలయ్యి అనమాట, కొంచెం పొగ వచ్చి పేలుతుంది. ఈ టొబ్బులో అయితే వాటర్ అయితే వేస్తున్నాను. చూద్దాం అసలు ఈ వాటర్లో ఆ అగ్గిపెట్టి బాంబు వేస్తే అసలు ఎలా పేలుతుందో. ఈ వాటర్ ఇప్పుడు టైం వచ్చేసి 7:29 అయితే అయ్యింది. ఇప్పుడు బయట అంతా చీకటిగా ఉంటుంది. ఈ టైంలో పేలిస్తే ఆ కలరింగ్ అంతా బాగుంటుంది అనమాట. చూద్దాం. ఇప్పుడు అయితే టైం వచ్చి 7:20, అంటే ఇంచుమించు 7:30 అయిపోయింది. హే గాయ్స్, వాట్సాప్. అసలు ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్న చిన్న బాంబులతో అవి కాల్చుకుంటూ ఎంజాయ్ చేయబోతున్నాను అనమాట. ఈ మంత్ అక్టోబర్ కదా, ఈ మంత్ 20th ఎప్పుడో దివాళీ ఫెస్టివల్. అంటే ఈరోజు ఆల్రెడీ 19, రేపే దివాళీ. ఈ మంత్ అంతా మీరు చూసుకోవచ్చు, చిన్నపిల్లలు క్రాకర్స్ పేర్చుకుంటూ ఉంటారు, వాటితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, అదొక ఫీల్ అనమాట అది పేలినప్పుడు. అలాగే చిన్నపిల్లలు ఈ మధ్యన చాలా కొత్త కొత్త బాంబులు కూడా వచ్చాయి. అదేంటంటే అగ్గిపెట్టెలా వెలిగిస్తే అది పడేసిన వెంటనే కొంచెంసేపు అలా పొగొచ్చి అది పేలుతుంది. నేను దాన్ని ఇప్పుడు దాన్ని వెలిగించి దాంతో ఎంజాయ్ చేస్తాను అనమాట, ఆ క్రాకర్స్తో. అవి నార్మల్గా వెలిగిస్తే ఏం బాగుంటుంది అని చెప్పి అది కొన్ని రకాలుగా వెలిగించబోతున్నాను. అంటే మట్టి గొయ్యి తీసి దాంట్లో వేసి అసలు ఎలా ఉంటుంది పేలినన్ని, అండ్ వాటర్లో వేస్తే ఎలా పేలుతుంది, అలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు అన్ని చేయబోతున్నాను అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:29 అయితే అయ్యింది. ఇప్పుడు బయట అంతా చీకటిగా ఉంటుంది. ఈ టైంలో పేలిస్తే ఆ కలరింగ్ అంతా బాగుంటుంది అనమాట. చూద్దాం. ఇప్పుడు అయితే టైం వచ్చి 7:20, అంటే ఇంచుమించు 7:30 అయిపోయింది. బయటకు వెళ్ళి ఆ ఎక్స్పెరిమెంట్లు అయితే చేసేద్దాం. రోజీ అయితే ఇక్కడ పడుకొని ఉంది. నేను అవి పేల్చినప్పుడు ఇది నా వెనకాల తిరుగుతుంది. మా రోజుకి క్రాకర్స్ అంటే అంత భయం లేదు, కానీ ఆ సౌండ్ వచ్చినప్పుడు కొంచెం ఏదో అలాగా పరిగెడుతుంది, అరుస్తూ ఉంటుంది. దీన్ని కూడా తీసుకెళ్దాం, ఇది అసలు ఎలాగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అండ్ నా దగ్గర వీడియో తీయడానికి అసలు ఎవరు లేరు. అంటే నేను ఒక్కడనే తీసుకోవాలి, నేను ఒక్కడనే అవన్నీ చూసుకోవాలి, అవన్నీ పేల్చాలి. అంటే కొంచెం వీడియో ఏదోలా ఉంటుంది, ఏమనుకోకండి. ఇందాక నుంచి అదంతా చెప్తున్నావు కానీ మాకు ఆ క్రాకర్స్ చూపించరా బాబు అని అనుకుంటున్నారు కదా. ఆ క్రాకర్స్ అయితే మీకు చూపించేస్తాను. అది చెప్పాను కదా మీకు ఆల్రెడీ. చిన్నపిల్లలు అది అగ్గిపెట్టెలా వెలిగిస్తే పేలయ్యి అనమాట, కొంచెం పొగ వచ్చి పేలుతుంది. ఇదిగోండి, నేను ఈవినింగ్ వెళ్ళి ఈ 4 బాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఇదిగోండి, మొత్తం 4 అయితే ఉన్నాయి ఇక్కడ. దీని నేమ్ ఏంటంటే లియోపార్డ్ కింగ్ ఆరిజినల్ అంట. ఇదిగోండి, లియోపార్డ్ కింగ్ ఆరిజినల్ అంట. చూద్దాం అసలు ఎలా పేలుతాయో. మీకు ఆల్రెడీ చెప్పాను వీటితో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయబోతున్నానని. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే దీన్ని వాటర్లో వేసి ఎలా పేలుతుందో చూస్తాను. అంటే ముందు నార్మల్గా పేలుస్తాం, తర్వాత వాటర్లో వేసి ఎలా పేలుతుందో చూద్దాం. నెక్స్ట్ ఒక గొయ్యి తీసి దాంట్లో వేసి మళ్ళీ మట్టేస్తే అసలు సౌండ్ ఎలా ఉంటుంది, ఆ స్మోక్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంకా థర్డ్ ఏంటంటే మొత్తం ఇవన్నీ కలిపి ఒక పేపర్లో పెట్టేసి మంట వేసి వెలిగిస్తే అసలు ఎలా ఉంటుందో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. బయట అంతా ఫుల్ చీకటిగా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఈ లియోపార్డ్ కింగ్ ఒరిజినల్ ఈ క్రాకర్స్ అయితే పట్టుకొని పైకి అయితే వెళ్ళబోతున్నాను. నాతో పాటు రోజీ కూడా వస్తుంది. ఇదిగోండి రోజీదా టైం లైట్ వేసుకొని పైకి వెళ్ళిపోవడమే. ఫస్ట్ నార్మల్గా పేలుస్తాం, అసలు ఎలా వస్తారో సౌండ్ చూద్దాం. ఈ బాంబుల్ని పట్టుకొని నేను రోజీ పైకి అయితే వచ్చేసాం. ఇదిగోండి రోజీ, చూద్దాం ఇప్పుడు నార్మల్గా వేస్తే ఎలా పేలుతాయో. నేను ఇప్పుడు ఈ కెమెరాని ఒక చోట అయితే సెట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఈ వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. ఇక్కడైతే సెట్ చేస్తాను. ఓకే, బాగానే కనబడుతుంది కదా. ఇప్పుడు ఎలా పేలుతుందో చూద్దాం. మీకు పేలినప్పుడు కొంచెం కింద డౌన్కి అయితే పెడతాను కెమెరా. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్గా పేలిస్తే ఎలా పేలుతుందో చూద్దాం. చూడండి, సౌండ్
సౌండ్ వినిపించిందా? నార్మల్గా అయితే పేల్చాను, ఇంకోటి పేలుస్తాం. మీకు కింద వేసినప్పుడు కనబట్టలేదు కదా, కొంచెం కిందకైతే పెడతాను. ఓకే, ఇదిగోండి అగ్గిపెట్టెలా గీస్తే అప్పుడైతే వెలుగుతుంది ఇది. చూడండి, కనిపించింది కదా. ఇంకొన్ని అయితే వేద్దాం. చాలాసేపు పడుతుంది గీసేటప్పటికి. చూడండి ఎలా పేలుతుందో. స్మోక్ అయితే వస్తుంది. అదైతే కొంచెం చిన్నగా పేలింది. అలా స్మోక్ వచ్చి మొత్తం ఒకేసారి పేలుతుంది అనమాట. ఇంకొన్ని అయితే వేస్తాం. చూడండి ఇప్పుడు ఎలా పేలుతుందో. స్మోక్ అయితే వస్తుంది. ఇది బాగా సౌండ్ వచ్చింది, అదిగోండి స్మోక్ అక్కడ. అది మరి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది మామూలుగా పేర్చడం. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది, ఇదిగోండి స్మోక్, మనమే పొల్యూషన్ చేసేస్తున్నాం మొత్తం. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వాటర్లో వేసి పేలుద్దాం, అసలు ఎలా ఉంటుందో చూద్దాం వాటర్లో వేసి. నేను ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసేసాను, ఒక బకెట్తో వాటర్ అండ్ టబ్బు అయితే తెచ్చాను. ఆ టబ్బులో వాటర్ పోసి ఇది వెలిగించి దాంట్లో అయితే వేద్దాం. పేలుతుందో లేదో చూద్దాం, ఒకవేళ పేలితే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మా రోజు అయితే వెళ్ళిపోయేది కూడా నా చివరుంది, అలా తిరుగుతుంది. క్రాకర్స్ అంటే దానికి భయం ఉండదు కానీ దగ్గరికి అయితే రాదు. ఈ టబ్బులో అయితే వాటర్ అయితే వేస్తున్నాను, చూద్దాం అసలు ఈ వాటర్లో ఆ అగ్గిపెట్టి బాంబు వేస్తే అసలు ఎలా పేలుతుందో. ఈ వాటర్ అంతా ఈ టబ్బులో అయితే వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆ అగ్గిపెట్టి బాంబు దీంట్లో అది వెలిగించి దీంట్లో వేస్తే అసలు ఎలా పేలుతుందో చూద్దాం. ఇప్పుడు ఆ వాటర్లో ఈ అగ్గిపెట్టి బాంబు వేస్తే ఎలా పేలుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే వేస్తున్నాను. సరిగ్గా వెలగట్లేదు. చూడండి ఇప్పుడు అది పేలుతుందో లేదో చూడండి. అది వాటర్లో కూడా పేలుతుంది. ఇంకోటి అయితే వేస్తాం. ఇప్పుడు 3 అట్లని ఒకేసారి వెలిగించి అయితే వేస్తాం. మూడైతే వెలగట్లేదు, ఒకదాన్ని వెలిగించేస్తాం. చూడండి, చూసారా వాటర్ ఎలా లేచినాయో. ఈ అగ్గిపెట్టెల బాంబు వాటర్లో కూడా చాలా బాగా పేలుతున్నాయి. ఇప్పుడు 3 కలిపి ఒకేసారి వేద్దాం, అసలు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. గమ్మునైతే వెలగట్లేదు ఇది. చూడండి ఇప్పుడు ఎలా పేలుతుందో. మొత్తం తుస్సు అయిపోయింది, అది వాటర్లో మునిగిపోయి. చూసారు కదా, ఈ వాటర్లో కూడా చాలా బాగా పేలుతున్నాయి అన్నమాట. ఇంకా 3వ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మట్టి గొయ్యి తీసి ఆ మట్టిలో ఇది వేసి దానిపైన మట్టి వేస్తే అసలు ఎలా పేలుతాయో చూద్దాం. ఇప్పుడు ఈ మట్టి కాడ గొయ్యి తీసి ఆ గొయ్యిలో అయితే అగ్గిపెట్టి బాంబు వేసి ఆ మట్టి అయితే పాతి పెడదాం, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ పారతో అయితే తీయబోతున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చిన్న గొయ్యి అయితే తీసాను, ఈ గొయ్యిలో వేసి అది అయితే పాతి పెడతాను అనమాట. కొన్ని పేపర్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ అగ్గిపెట్టి బాంబులు ఈ పేపర్లో వేసి వెలిగించి ఆ మట్టిలో పెట్టి దీనిపైన అయితే ఆ మట్టి అయితే వేస్తాను. ఈ అగ్గిపెట్టి బాంబులు అయితే ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఈ పేపర్ లోపల అయితే అగ్గిపెట్టి బాంబులు ఉన్నాయి. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ గొయ్యిలో అయితే పెట్టేస్తాం. ఇప్పుడు అది వెలిగించి ఆ మట్టి అయితే వేస్తాను.
చూసారు కదా అవి మట్టిలో వేసి పేలిస్తే ఎలా పేలినాయో, కానీ పెద్ద ఏమీ రియాక్షన్ అయితే ఏమీ లేదు. 3వ ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోయింది. ఇంకా 4వ ఎక్స్పెరిమెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఫైనల్ అనమాట. మొత్తం ఈ అగ్గిపెట్టి బాంబులన్నీ ఒక పేపర్లో వేసి చుట్టు పెట్టి దాన్ని అయితే కాల్చుదాం. అవన్నీ అసలు ఎలా పేలుతాయో చూద్దాం. ఇదిగోండి ఈ అగ్గిపెట్టి బాంబులన్నీ ఒక పేపర్లో అయితే వేసేసాను. ఇప్పుడు ఇది కాలిస్తే అసలు దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం అన్నీ ఒక పేపర్లో చుట్టు పెట్టేసి ఒక పెద్ద బాంబుని అయితే తయారు చేశాను. ఇదే ఫైనల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది అసలు ఎలా పేలుతుందో చూద్దాం వెలిగించి. దూరంగా అయితే పెట్టాను. ఇప్పుడు దాన్ని అయితే వెలిగిస్తాం. ఆ పేపర్ని అయితే వెలిగించేసాను. చూసారు కదా ఈ 4th ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో. ఈ 4th ఎక్స్పెరిమెంట్ అయితే మామూలుగా లేదు. నాకు బాగా నచ్చింది, ఎందుకంటే చాలా బాగా పేలాయి. ఈ 4 ఎక్స్పెరిమెంట్లు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. కానీ జాగ్రత్తగా జరుపుకోండి. బాయ్ బాయ్.